ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. అబ్రాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు ఆగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అంశము గర్వించిన స్త్రీ. ఆదికాండములో ఆగరును గూర్చి ధ్యానము చేసుకుందాం. ఈమె పేరుకున్న అర్థము ఆగరు అనగా పారిపోవుట అని అర్థము. ఈ ఆగరు ఐగుప్తు రాజైన ఫరో అబ్రహామునకు ఇచ్చిన దాసదాసీలో ఒకటి. ఆదికాండము 12వ అధ్యాయము 16వ వచనములో ఉన్నది ఈమె గురించి. ఆగరు సారాకు నమ్మకముగా పనిచేస్తూ నమ్మకమైన దాసిగా జీవిస్తుంది. సారాకు సంతానము లేనందున అబ్రహాము యొద్దకు వెళ్ళి, సారా, నా దాసి నమ్మకమైన దాసి అయిన ఆగరును నీకు భార్యగా ఇస్తానని మాట్లాడింది. ఆగరును అబ్రహామునకు భార్యగా సారా ఇచ్చాను. ఎప్పుడైతే ఆగరు గర్భవతి అని తెలుసుకున్నదో ఆమెలోకి గర్వము వచ్చింది. యజమానురాలుగా ఉన్న సారా ఆమె దృష్టికి నీచమైనదిగా కనబడింది. ఆమె గర్వమే ఆమె శ్రమలకు కారణమైంది. ఆమె దాసి స్థితిని మర్చింది, తన స్థితిని మర్చింది. యజమానురాలుగా ఆమె గర్భం ఎప్పుడైతే ధరించిందో తనకి ఉన్నత స్థితిని ఇచ్చిన యజమానురాలు ఆమె దృష్టికి నీచమైనదిగా కనబడింది. తన స్థితిని మర్చింది. గర్వము హృదయంలోనికి వచ్చింది. ఆ గర్వము తనలోకి వచ్చినప్పుడు పొగరుతో నటించింది. ఇవి చూస్తూ ఇవన్నీ వింట భరిస్తూ మరి అబ్రహాము యొద్దకి సారా వెళ్ళి చెప్పింది. అబ్రహాం అంటున్నాడు, నీకు తోచింది నువ్వు చేయమన్నాడు. సారా మరి ఆగరును శ్రమలు పెట్టి ఆగరు గర్వమును బట్టి శ్రమలు కొని తెచ్చుకుంది. ఆమె స్థితిని మర్చింది. మరి సారా ఆమెని మరి ఉన్నత స్థితిలోకి ఉన్న స్థితి ఆమెకి ఇచ్చినప్పుడు ఆ సారానే ఆమెకి నీచమైనదిగా కనబడింది. దేవుని వాక్యము ఎలా సెలవిస్తుంది? నాశనానికి ముందు గర్వము వచ్చును. ప్రియ సహోదరి, నీ జీవితము ఎలా ఉంది? దేవుడు నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించి నీకు ఉన్నతమైన స్థితి నీకు ఇచ్చినప్పుడు నీ స్థితిని మార్చి దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు దీవించినప్పుడు దేవుడిని నువ్వు మర్చిపోతున్నావా? దేవుడినితో మాట్లాడుతున్నాడు. శ్రమలు కొని తెచ్చుకుంటావు, శ్రమలకు కారణం నీవు అవుతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ స్థితిని మర్చిపోవద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు దేవుడు నువ్వు మర్చిపోవద్దు. నీ భక్తి జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నీవు ఆశీర్వదించబడితే నీలోని గర్వము రానియద్దు. గర్వము నీలోనికి వస్తే నీవు శ్రమలు కొని తెచ్చుకుంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆగరుకి ఉన్న చెడు లక్షణము ఒకటి, గర్వాన్ని బట్టి ఆమె పొగరుగా నటించింది. ఆమె ఒకటి పొగరు. రెండవది, ఆఖరి శ్రమలలో తగ్గించుకున్నటకు బదులు పారిపోయింది. శ్రమలు కొని తెచ్చుకుంది. ఆ శ్రమల్లో అనేమనికి ఉండకుండా, ఆ శ్రమల్లో నిలిచి ఉండకుండా, ధైర్యం కలిగి ఉండకుండా ఆ శ్రమల్లో పారిపోయింది. పిరికి దాని వలె పారిపోయింది. దేవుడు ఆగరును కనుగొని ఆగరుతో మాట్లాడుతున్నాడు. ఆగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడ తిరిగి యజమానురాలి యొద్దకు వెళ్ళి అణిగి ఉండమని దేవుడు మాట్లాడాడు.
అరణ్యంలో ఎన్నో తిప్పలు పడింది, ఆహారం లేక, నీటి ఊట మరి నీళ్లు లేక తన బిడ్డకి తను ఎన్నో తిప్పలు పడినప్పుడు దేవుడు తన కుమారునికి నీటి ఊట అరణ్యంలో కలుగజేసిన చూచుచున్న దేవుడని పేరు పెట్టింది. తన దీనస్థితిని కనుపరిచింది. అక్కడ తన దీనస్థితిని కనుపరిచింది. దేవుని వాక్యము ఇలా ఉంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతుల కింద మన దీన మనస్కులై ఉండాలి. దేవుడు హెచ్చించాలంటే దీన మనస్కులై ఉండాలి. దీనస్థితిని కనుపరిచింది, దేవునికి లోబడింది. మరి దేవుడు మరి తనకు సహాయం చేశాడని చూచుచున్న దేవుడని పేరు పెట్టింది. మరి ఆఖరకు రెండవ లక్షణము పారిపోయింది. మొదటిది తనకున్నది పొగరు, రెండవది పారిపోయింది. ప్రియ సహోదరి, దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రమలు కలిగిన నీకు నీ భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో, నీ జీవితంలో ఆర్థిక సమస్యలు వల్ల నువ్వు శ్రమల్లో నలిగిపోతున్నావా, ఇబ్బందుల్లో, అవమానాల్లో నలిగిపోతున్నావా, నువ్వు పారిపోకుండా దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ధైర్యముగా దేవుని పాదాలు పట్టుకుంటే నిన్ను హెచ్చించి తగిన సమయంలో సహాయము చేస్తానంటున్నాడు. నువ్వు పారిపోవద్దు అంటున్నాడు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి నువ్వు పారిపోవద్దు. నిలిచి ఉండి దేవుని పాదాలు పట్టుకుని దేన మనసును కనుపరిస్తే నిన్ను హెచ్చిస్తాను, నీకు సహాయము చేస్తానంటున్నాడు. ప్రియ సంఘమా, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు గర్వాన్ని తెచ్చుకోవద్దు, శ్రమల్ని కారణమవుతావు. నువ్వు శ్రమలు కలిగినప్పటికీ నువ్వు నిలిచి ఉండే ధైర్యం కలిగి దేవుని పాదాలు పట్టుకుని దేన మనసును కనుపరచు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. గర్వాన్ని తెచ్చుకోవద్దు. శ్రమ కలిగినప్పుడు నువ్వు శ్రమను బట్టి భయపడి పారిపోవద్దు. నిలిచి ఉండి ధైర్యం ఉండి పోరాడమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు ఆఖరు గర్వాన్ని బట్టి పొగరు తెచ్చుకుంది, శ్రమలు కొని తెచ్చుకుంది. మరి శ్రమలు తగ్గించుకుండా పారిపోయింది. దేన మనసుని చూపించాల. తన యజమానురాలు అణిగిమణిగి ఉండలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, యజమానురాలు చేతి కింద అణిగిమణిగి ఉండమని. మన శ్రమలు వచ్చినాయా, దేవుని చేతి క్రింద దీన మనసుకి ఉంటే నేను నీకు సహాయం చేస్తాను, హెచ్చిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. గర్వాన్ని నీలోనికి రానియొద్దు. భక్తి జీవితంలో గర్విస్తున్నావా, పరిశుద్ధతలో గర్విస్తున్నావా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు గర్విస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. గర్వానికి నువ్వు చోటు ఇవ్వద్దు. శ్రమలు నువ్వు కొని తెచ్చుకుంటావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఈ లోకంలో శ్రమ పడుతున్నావా, ఈ లోకంలో ఇబ్బందులు పడుతున్నావా, ఈ లోకంలో ఇరుక్కుల్లో మరి కష్టాల్లో నష్టాల్లో నువ్వు శ్రమల్లో ఉన్నావా? నువ్వు నిలిచి ఉండి దేవుని పాదాలు పట్టుకుంటా దేన మనసుని దేవుని ఎదుటను కనుపరిస్తే నేను తగిన సమయంలో నిన్ను హెచ్చించి నేను సహాయము చేస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్.